పిసుకుతావే నువ్వు ఎప్పుడు పిసుకుతూనే ఉంటది. అదే ఇద్దరు మించుకున్నట్టే ఉంది నా బతుకు. పిలుస్తారా అప్పుడు? తెలిసే నువ్వు అసంటిదాను అని నాకు ఎప్పుడో తెలుసు. ఏందిరా 9 లాకులు పెట్టుకుంటా ఫోన్లకి, 9 లాకులు పెట్టుకుంటా ఫోన్లకి. పక్కన వండుకుంటా, దాని పక్కన వండుకోను కదా. ఇప్పుడు అడుగుతా ఇట్లా ముద్దిస్తారేమో కదా. ఇవ్వడానికి నువ్వు విన్నావా? తెలిసి కూడా మళ్ళీ ఛాలెంజ్ ఇస్తాను. అదే అంటున్నా, ఎందుకుంటున్నా కాదే ఆగు. నువ్వు అందరికి మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను ఎప్పుడు అడిగినా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ పరీస్. సో ఈరోజు గల్లీ పరీస్ లో ఇద్దరమే ఉన్నాం అనుకుంటున్నారా? సో మేము ఈరోజు వచ్చి గల్లీ పరీక్షలు ఇద్దరు అంటారు అనుకుంటున్నారా? మౌనికక్క పండు ఇద్దరు. యాక్చువల్లీ మేము ఈరోజు ఇద్దరం డేర్ చేస్తున్నాం. మౌనికక్క మీద పండు మీద చిన్ను ఉంది. చిన్ను మీద పండు మీద పండు చిన్ను మౌనికక్క సాయి ఆ నలుగురు మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. డేర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి ఎట్లా రియాక్ట్ అవుతలేదు. ఏం డేర్ ఫస్ట్ ఈమె ఎప్పుడు నాకు ఛాలెంజ్ చేసి ఇస్తుంది. ఓడిపోతాను మీకు తెలిసి కూడా మళ్ళీ ఛాలెంజ్ ఇస్తాను. పోయి అడపక్కన కూర్చొని గిల్లు కొట్టు అంతే. దాన్ని అస్సలు కాదు. నువ్వు జస్ట్ నేను ప్లాన్ వేస్తున్నావు. మళ్ళీ ఇంకేంది కాదు, నేను మంచి పిల్లని అమ్మాయి అవన్నీ నేర్పించాను. కొడుకు వీరికి అవన్నీ చేస్తే నీకు దిగుతా. అప్పుడు జస్ట్ వాడిన బెస్ట్ వాడి గురించి నీకు చెప్తున్నాడు. జస్ట్ కొట్టు అంతే. ఇందులో నీకు ఇప్పుడు బుద్ధలు కలిపాను. బుద్ధలు కలిపి మరి నేను నిన్ను నీ పైన ఉడుతా, వాడి పైన ఉడుతా. నువ్వు కూడా సార్ వచ్చినప్పుడు కొత్త నేను టాటో వేసుకున్నా. ఎట్లుందో కంటెంట్ చెప్పేటప్పుడు టాటో నాకు కంటెంట్ అర్థమైంది. ఏం లేదు, సాయిగాడితో క్లోజ్ ఉండి దీనికి కాలిపియాలి. తర్వాత ఈమె మా ఇద్దరి మీద ఆర్చి దిగాలి. అంతే అంతేగా అంతేగా. ఒక మాట చెప్పమంటే వాడు ఉన్నాడే చాలా కోపం ఉన్నాడు ఫ్రెండ్స్. చూద్దాం ఇప్పుడు మెల్ల. ఎందుకంటే ముసలి నమస్తే. ఇక్కడ పెట్టు ఎవరు కొట్టిరు? ఎవరు కట్టిరు? 2 సార్లు ఆమె దెంగుతా. ఎవరు దెంగకు వచ్చి నువ్వే కొట్టుకుంటా నన్ను అంటున్నాయింది. పోరి పిల్లల గలీజ్ పనులు నేర్పిస్తుంది. అది మన చేతులతో చూడు చేతులు అట్టుకుంటుంది. నువ్వు ఎవరైనప్పుడు ఇట్లా ఇద్దరు మొట్ట పిసుకుతావే నువ్వు ఎప్పుడు పిసుకుతూనే ఉంటది. ఎప్పుడు పిసుకుతూనే ఉంటది. ఎవరు పంచాయతీ అని చెప్పు. పన్నోని లేపు మరో రుద్దురు. ఇక్కడ చేయికి తాకింది. ఇంట్లో రుద్దుతున్నా తప్ప. సరే రుద్దిన కూడా
నిన్న తెలుసుగా ఇంకా 9th గురించి ఇంకెందుకు కొత్తగా చెప్పడం. అరే మళ్ళీ ఎందుకు రా కొడుతున్నావు నువ్వు? ఎందుకు కొట్టుకుంటారు రుద్దు పుణ్యానికి? అరే కొడుకు చూడమంటే కొడుకు తగ్గుతుంది మనుషులే నా దగ్గర ముద్దు పెడుతుంది మొట్ట ముద్దు దూరం ఉండమని ఎందుకు జరగాలరా మధ్యలో దిట్టు పెట్టువే. ఆమెతో మాటన్నా మాట్లాడుతున్నా రోజుల నుంచి. మరి మొన్నట క్లియర్ చాట్ ఉండే కదా. ఇప్పుడు కూడా క్లియర్ చాట్ ఉంది. అదే అంటున్నా ఎందుకుంటున్నది కాదే ఆగు. ఆ పిల్ల ముందు అట్లా వేసి ఆ పిల్ల అదే వద్దంటారు. మరి ఎట్లా గిచ్చుతుంది? మరి నువ్వు కూడా దింగారు రెండు గిచ్చుతున్నా కదా. నువ్వు దాని చెల్లెడు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని ఆ ఫ్రెండ్ అయితే క్లియర్ చాట్ చేస్తారా? ఫోటో దిగి పర్సనల్ గా పెట్టుకుంటావా? మరి పెట్టుకొని ఇవన్నీ ఎక్స్ట్రా ఆపు అంటే కథలు తింటారు. ఆ పిల్లంతా ఎప్పుడు ఎవరినో ఒకరు పట్టుకునే ఉంటుంది పోరి. నీకెందుకు దెంగుతా ఇవన్నీ కొరుక్కుంటా చేసుకున్నా స్టార్టింగ్ నిన్న ఉందాం. నువ్వేంది బంగారం స్టార్టింగ్ నుంచి ఉండొచ్చు. ఇప్పుడు సరే వచ్చింది, ఇప్పుడు పెళ్ళాం వచ్చింది. మా మమ్మీ కొని ఇచ్చిన ఫోన్ రా. రుమాన్ చేస్తారా కొడుకుంటారా? ఈ పాడికి అక్కడ అర్జెంట్ అయిపోయాడు. రుమాన్ చేసుకుంటారా కొరుక్కుంటారా? సాయిగాడు కొరికితే మామూలుగా ఉండదు. నాకు ఇక్కడ కొరికింది ఒకసారి. నువ్వు కథలే నా పిల్ల అంత సీరియస్ గా మాట్లాడదు. నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. పన్ను నచ్చి ఇద్దరు కొట్టిర్రు. పండురా పన్ను దాని దగ్గర పూక ఎందుకు వచ్చినావు? ఇద్దరు అన్ని నువ్వు అందరికి నీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నాను ఎప్పుడు అడిగినా? నీకెప్పుడు ముద్దులు పెట్టా నేను? ఆవు కన్నా ఒక్క నిమిషం ఆవు. అరవకు కుక్కలు కొరికినట్టు. అరే నీ మీదనే కూర్చుంటా. ఒక 2 నిమిషాలు ఆవులేదు. సాయి నేను కొరికినా కదా ఇప్పుడు చూపినా చూపిస్తా. ఆమె కొరికినా చూపిను. నువ్వు ఇప్పుడు కొడుకుతే నీ చెంప చెల్లంట. ఇప్పుడు చూడు ఎవరి దగ్గర మరి తీటగా కొడుకురావా? నేను కొరికానా? పిచ్చి పూదాను తీటదానికి తీటదానికి పిచ్చి గిట్లా పట్టిందా? పడుకున్నప్పుడు తెలుసా కోపం అంతా యూజ్ చేసుకొని మరి కొట్టినావని కొరికినావని. అదే ఇద్దరు మించుకున్నట్టే ఉంది నా బతుకు. ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన అసలు లిమిట్లు ఉండాలి నీకు తెలుసుకో. చెప్పు. నువ్వు మాట్లాడకు సాయి. ఏంది సాయి మాటలు? ఉంచుకున్నావు, ముద్దు పెట్టినావు, కొట్టినావు అనుకుంటా. ఈ కొట్టుకుంటే ఫస్ట్ ఒక నిమిషం నేను బన్నా నోళ్ళు రమ్మన్నారు. నేను పిలిచిన అది ఫస్ట్ అయిపోయిందా? నేను పిలిచిన అది కూర్చుంటే చెప్పి అది నిన్ను ఇట్లా పట్టుకొని వచ్చి చూసినందుకే వచ్చిన. ఇప్పుడు కూర్చుంటా నా బెస్ట్ కాబట్టి. అది నీ మొగుడు నేను ఇట్లా పట్టుకొని వండుకుంటాను. రూమ్ తీసుకోవద్దు. అప్పుడు పెళ్ళైనప్పుడు పిలుస్తారా? అప్పుడు తెలిసే నువ్వు అసలు దాని అని నాకు ఎప్పుడో తెలుసు.
తెచ్చిపోయింది మా మధ్యలో బాండింగ్ లేదు, అర్థమైందా సాయి? ఏం మాటలు సాయి, ఎందుకు అనిపిస్తున్నావు? నేను మాట్లాడుతలే ఓకేనా? కాదు ఫస్ట్ చిన్న చిన్న రీజన్స్ కి ఎందుకు ఇప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటారు. అక్క నువ్వు కూడా ఏందక్క మా బాండింగ్ ఎట్లుండే చెప్తున్నావు కదా. ఈ పిల్లకి చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ లేరా? ఆ పిల్ల లవ్ చేసి నా పళ్ళకు ఉంటుందా వదిన జరా? ఉంటది కానీ వాడు కూడా వర్కింగ్ కదా. ఎందుకు మాట్లాడుతున్నావే? అజయ్ ఫోన్ చేస్తావా? అజయ్ గా దీని ఫోన్ యూజ్ చేయడం రోజు అని చెప్పి రే వాడు నా పక్కనే ఉంటాడు. మా ఫోన్ చేసుకో. ఏందిరా 9 లాకులు పెట్టుకుంటా ఫోన్లకి, 9 లాకులు పెట్టుకుంటా ఫోన్లకి. అసలు గొడవ ఎందుకు పెట్టుకున్నారు? గొడవ ఏంటి చెప్పు? అదే అక్క, నేను చెప్తా. నేను చెప్తా. ఏ, దిగు ఇద్దరు రండి, నువ్వు చెప్పరా? చెప్తే ఒక లెక్క ఉంటుంది. అయ్యో గివే వద్దంటారు మీ ఇద్దరి మధ్యలో. అరే చూడరా ఇంత కుక్కలు పట్టే పాపం. ఊపు ఊపు. ఆ పిల్ల కొడుతుంది సాయి, నిన్ను కొడతా. కొడతా ఆగే పూక నన్ను కొడతా నన్ను కొడతాదట. కొట్టుకొని నువ్వు ఎందుకు రావాలి? ఆ పిల్ల ముందు ఆ పిల్లతో లిమిట్ ఉండొచ్చు కదా. నువ్వు ఎందుకు అసలు తింటావు? అక్క మేము అసలు మాట్లాడుకుంటున్నామా చెప్పే. ఫ్రెండ్స్ అని తెలుసు కదా. అరే అక్క ఫ్రెండ్స్ అన్న మాత్రమే ఇట్లా కట్టుకొని కూర్చుందా ఏంది డోర్ పెట్టుకొని? మన ఇద్దరికి నో డైలాగ్స్, వీళ్ళే కొట్టుకుంటారు. ఏ కొట్టుకుని చావండి ముగ్గురు. ఇగో ఇగో ఇప్పుడు చూద్దా మేడం మౌనికక్క ఇటు చూడు, రండి. ఇటు చూడు. చూడు దాదా ఇట్రా అక్క. ఒకసారి చేయి తీయమని చెప్పు. ఫేస్ చూసి అరే వెళ్ళిపోతా. అరే ఫోటో తీ ఇన్స్టాగ్రామ్ ఫోటో తీ మొట్టాను. ఏ వద్దే పరువు, నేను తీయలేను అట్లా దగ్గర ఉండాలి. అరే నువ్వు ఫ్రెండ్షిప్ నైని మస్తు కొడతా మొడ్డా చూడు. సాయి నన్ను కొడుతుంది సాయి. నువ్వు రియాక్ట్ అవ్వకుండా ఎట్లుంటది తెలుసా? నేను వాడి మీద రియాక్షన్ చూపిస్తా. సాయి లేవు సాయి. చూడు వాడు అంటున్నాడు. అయితే ఏం చేస్తున్నావు సాయి? నువ్వు కథలు తెంచుతున్నావు మొత్తం. చెప్తా విను. కెమెరా ఎందుకు పెట్టిరు? నువ్వు ఎందుకు కథలు తెంచుతున్నావు చెప్పు. మీరు కెమెరా ఎందుకు పెట్టిరు? ఎరిపుడ్డానా? రియాలిటీ అవును మరి మీ ఇద్దరు చేసే పనులేంది? బయట థమ్స్ అప్ ఉంటుంది, నీకు థమ్స్ అప్ ఇయ్యే. నేను తాగి ఏంది ఎందుకు ఒళ్ళో పడుకుంటున్నావు? ఏంది ఇదంతా? చెప్తా క్లారిటీ ఇప్పుడేనా? నీకేం ఫ్రెండ్స్ తెలుసు? అన్నాక అట్లా చేయరా? అన్నా బాధపడదా? వాళ్ళిద్దరు ముగ్గురు సరే తాగి సరే friends మేడం అన్నారు. బండు కికి ఆవు వైజాగ్ విజయవాడ. సరే మేడం బండు కికి ఆవు వైజాగ్ విజయవాడ. చెప్తా అందరు క్లారిటీ ఇస్తావు. అంతా ఇట్లనే ఉంటా. అది లేదో కలుపుకున్నాడు, అది లేదో కలుపుకున్నాడు. ఇప్పుడు తెచ్చిరాదు. ఏందిరా చూస్తున్నావు చూపులు? చూస్తాడు భయపడాలా ఇది నీకు? ఛీ! చిన్న పిల్ల మళ్ళీ పెట్టుకున్నా నువ్వే మధ్యలో ఎరుపుకుతావు. నువ్వు బాడైతావు నాకు చక్కగా. ఏందివే వాడి మీద కోపం చూపించుకుంటా మళ్ళీ నాటకాలు తింటున్నావు. చూడు ఆరేసా. ఇప్పుడు చూడు ఇప్పుడు నువ్వు చేసే పనులు మంచివా? చూడక ఇవే ముద్దల సాయి నీ ఎంగిల్ నేను తింటా కాబట్టి అందుకోసమే ఎరుపుగా మీ ఇంట్లో నైని తీసారు ఎరుపుగా పుష్ప ఆవురు ఆవురు బయటకు వస్తుంది వాయిస్ ఆవురు. పోనీ నీకు ఎందుకురా? ఏంది చేతుంది? సైలెంట్ ఉండదు. అండర్స్టాండింగ్ లో ఎందుకురా? లేదు అర్థమైంది చెప్తా అర్థం. నైట్ నీ పక్కన వండుకుంటా, దాని పక్కన వండుకోను కదా. విను అది ఇప్పుడు అడుగుతా అంటున్నావు. అది ఇప్పుడు అడుగుతా అంటున్నావు. చెప్పు. ఆ వీడియో పెట్టి బతుకు చెట్టుకోబండి దేవుడి. బతుకు చెక్కమంటే ఇక రోజు 10 గంటలకు వస్తుంది. నేనేముండా కావు బయట వాయిస్ చెప్తున్నా వాడదా కుక్కలే కరుస్తున్నావు లేపి. అవు మరి మీ ఇద్దరు ఏం చేసిన దానికి కదా నేను వచ్చిన. చెప్పేది విను. దూరం వచ్చి కూర్చున్నా. నీ అమ్మ పూకున్న దగ్గరికి ఎందుకు వచ్చినావు? వాయిస్ వినప్పుడు నా తినప్పుడు ఇది తీసుకొని దాన్ని దాని పక్కకు వండుకోండి. దాని పక్కకు వండుకోండి. నీతో ఏది కావాలంటే అది చెప్తా, దాంతో చేయలేదు. ఇను దాని తర్వాత నేను చెప్తా. ఏం చెప్తుండక ఫ్రెండ్షిప్ బాండింగ్ చెప్తున్నా. విను గాండు మోత ఇట్లా వచ్చింది ఇప్పు. అయ్యో కన్నా కన్నా విను. ఫ్రెండ్ అంటే ఏంటి తెలుసా? ఫ్రెండే. ఆగు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నేను కూడా పోయి అట్లనే కొట్టుకుంటా
మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మా బాండింగ్ అట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా ముద్దిస్తారేమో కదా. అన్ని చెప్తున్నా నీకు. నేను చెంపకెట్టి కొట్టకుండా అనుకో నేను నిన్ను కొడతా. నువ్వు ఇప్పుడు దాని ముద్దుకి విడాకులు ఇచ్చి తెగుతా దాని వల్లనే వద్దు సాయి నా వల్ల కొట్టినని చెప్పేసి నాకు రావద్దు. చెప్పేది కన్నా మస్తు ఘోరంగా అవుతావు. పెట్టండి వాళ్ళందరికి తెలిసి అందరికి లవర్ ఉంటే అందరు పెట్టుకుంటారు. అమ్మవాడు కొరికిండని అమ్మ విను ఇలా అర్థమైతలేదు. బయట జనాలు చూస్తారు ఏంటిదని వాళ్ళకి అర్థమైపోతుంది. కెమెరా పెట్టుర్రి, ఇది అప్లోడ్ కావాలి, వీడియో కావాలని అప్లోడ్ కావాలి. కానీ ఫీల్ కానీ ఏమన్నా వేసుకొని గైస్ ఈ వీడియో పక్క ఎట్లా నడుస్తుంది అప్లోడ్ కావాలి. ఇది ఎవ్వరు ఛానల్ కానీ అప్లోడ్ కావాలి. నువ్వైనా మా బాండింగ్ ఫస్ట్ నుండి చూస్తానే ఉన్నావు కదా. సరే పొజిషన్ దీంతో మాట్లాడుతున్నాను వచ్చినాక మాట్లాడతలేదు. అమ్మ ఇటు దగ్గర ఉంటే కొరుస్తాడమ్మ ఇటు జరుగురి కుక్క కదా నాకు తెలియదురా. ఎంతకైనా లవర్ లవర్ ఫ్రెండ్స్ ఉన్నా సరే లవర్ పొజిషన్ ఫీల్ అవుతుంది. అది లవర్ నాకు ఇది చూడు లవర్ లవర్ ఎంతకైనా కొంచెం పొజిషన్ ఫీల్ అవుతారు. ఎవరైనా సరే అవుతారు. ఒకవేళ వీడియో మంచిగా అప్లోడ్ చేస్తా కావచ్చు మేబీ, కానీ కామెంట్ అయితే చెప్పండి. ఎందుకంటే లవర్ ఫ్రెండ్స్ ఉన్నా లవర్ అయితే ఫీల్ అవుతుంది. సో గైస్ మీ అందరికీ ఒకటి చెప్పాలా? చెప్పు సనా అరవకే మీ నోరులో నొప్పి వస్తున్నాయి. ఏంది నాటకాలా? నువ్వు ఓవర్ మాట్లాడావు. నా ఫ్రెండ్ వాడికి ఇచ్చి ఇంపార్టెన్స్ నేను ఇస్తాను. నువ్వు కూడా సీరియస్ అవుతున్నావు కదా. మరి చెప్పు, మరి చెయ్యకు. వాడి కోతి చేస్తాను నాకు తెలుసు. ఏంది చెప్పాలి? మరి ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాలి? మించిన బాండింగ్ మరి అమ్మ నాకు తెలియదు. ఎండింగ్ చేస్తున్నా గైస్. బాయ్ గైస్. ఎందుకంటే వస్తే నవ్వేస్తున్నావు. అరే ఆగు చెప్పు. వంట మీ ఇద్దరు వేరే టైప్. నాకు అర్థమైంది. నువ్వు దూరం దూరం గొంతులే నట్టున్నాయి. చెప్పావా? ఇద్దరు అబ్బో ఇటు ఉంది. ఇద్దరు అట్లా చేస్తున్నా నాకు అగో క్లారిటీ ఇచ్చేసి మీ ఇద్దరు మీ ఇద్దరు ఏమన్నా వేసుకోరు. మీ ఇద్దరు ఫ్రెండ్ వద్దు లవర్ వద్దు. ఇవ్వరు దాకా నువ్వు విన్నావా? అద్దు డోంట్ టచ్ మై షర్ట్. డోంట్ టచ్ మై పైర్. సరే వదిలే గైస్. నీకు తెలుసా అన్ని? తెలియదు నాకు. వంట చేసినారా కొంచెం తెలిసే. చొప్పు తీసుకుని దెంగితే చదవడం దగ్గర ఇదంతా ప్రాంక్. ఎవరి మీద విన్నా కాదు మీ ముగ్గురు. అసలు ఫ్రాంక్ అసలు నేను తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కెమెరా పెట్టినప్పుడు ఏదో ఒకటి ఎరుపు పని చేస్తున్నాను నాకు తెలుసు. ఎందుకు వద్దంటావు? ఎంతైనా లవర్ వచ్చాక ఫ్రెండ్స్ అయినా సరే కొంచెం పొజిషన్ ఫీల్ అవుతారు. అప్పుడు ఫ్రెండ్స్ ఫీల్ కావద్దు. ఫ్రెండ్స్ కూడా అర్థం చేసుకొని ఉండాలని నేను చెప్తున్నా గైస్. కింద కామెంట్లలో దెంగు ఇద్దరు కలిపి నాకు సంబంధం. మేము ఆల్రెడీ కెమెరా కూడా చెప్పాము. కెమెరా ముందు చెప్పాము. మేము చాలా డేస్ కి మేమిద్దరం అందరి కింద ఉన్నారు. మేమిద్దరం కలిసి పండు మీద సాయి మీద మౌనిక మీద ప్రాంక్ చేస్తున్నామని చెప్పేసి ఎట్లా సనాకి సాయితో గుద్దలా
గల్లీ పోలీస్ కైనా సరే ఏమైనా నాకేం అర్థం కాలేదు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఇది వీడియో అంటే నాకు ఏమైనా ఇప్పుడు నువ్వు చేయలేవా చిన్నుతోటి ప్రాంక్ చీర కట్టుకొని ఊపుకుంటా సరే గాయ్స్ బాయ్ గాయ్స్